నిజాం. థ్యాంక్ యూ అక్క ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వినయ్. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. సో మనందరి కొరకు మరి ఈరోజు వారి ఆదివారపు ఆరాధన వదులుకొని మరి క్యారక్క ఉదయకాలం చెప్తా ఉంది, నేను ఒక పాట పాడి పంపించాను, ఆ పాట కూడా వినాలని ఆశపడ్డది. కనుక ఈ సమయాన్ని పాల్వికయ్య గారికి ఇద్దాం. చప్పట్లు కొట్టి సమయాన్ని వారికి అప్పగిద్దాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా సంతోషం. ఈ ప్రత్యేక సందర్భంలో 123వ సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంఘాన్ని మనసారా క్రీస్తునామమున అభినందిస్తున్నాం. మరి స్థానిక సంఘ కాపరి ఆహ్వానం మేరకు, మరి కమిటీ వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్యారక్క కూడా రావాలని ఉండే, అయితే పిల్లలందరినీ వదిలిపెట్టిద్దరం రావడం ఇబ్బందికరం ఉంటుందని చెప్పి తను ఉండిపోయినారు. మరి ఒక పాట ఉదయం లేవడంతోనే దేవుడే తనకు ఒక పాట ఇచ్చాడు. మరి ఆ పాట మీకు వినిపిస్తాం. రెండు మూడు భాగాలు ఉన్నాయి, ఓపిక పట్టు. నా మంచి దేవుడు నాకు మంచినే చేయును, నా మంచి దేవుడు నాకు మంచికే చేయును, తన మంచితనమంతయు దినదినము అగుపరచును, తన మంచితనమంతయు నాకు దినదినమగుపరచును, నా మంచి దేవుడు నాకు మంచినే చేయును. మంచి మంచి మేలులనెన్నో మించి మించి చేసావయ్యా, మంచి మంచి మేలులనెన్నో మించి మించి చేసావయ్యా, నీ మంచితనమంతయు నాకు అలవరచ చేయుమయా, నీ మంచితనమంతయు నేను అలవరచుకుందునయా, నా మంచి దేవుడు నాకు మంచినే చేయును, నా మంచి దేవుడు నాకు మంచినే చేయును, నాకు మంచికే చేయును. కీడుల పాయలెన్నున్నా నా మంచికే వాటిని మార్చును, నష్టము కష్టములెన్నొచ్చినా నా మంచికే వాటిని వాడుకొను, నా మంచి దేవుడు నాకు మంచినే చేయును, మంచి దేవుడు నాకు మంచికే చేయును. మంచి లేని లోకాన మంచితనమంతో అవసరము, మంచి లేని లోకాన మంచితనమెంతో అవసరం, వెలుగు ఫలమంతా దేవుని మంచితనమేగా, తన వెలుగు ఫలమంతా సమస్తమైన మంచితనం, నా మంచి దేవుడు నాకు మంచినే చేయును,
నా మంచి దేవుడు నా మంచికే చేయును తన మంచితనమంతయు నాకు దినదినము అగుపరచును తన మంచితనమంతయు నాకు దినదినము అగుపరచును నా మంచి దేవుడు నాకు మంచినే చేయును. క్యారక్ అన్నది చాలా మంది పాటగాళ్ళు ఉంటారు, తరిగొప్పల్లో నేను ఎందుకు, నా పాట ఎందుకు అని అన్నది. కానీ నేను విన్న తర్వాత ఇది చాలా అనుకూలమైన పాట, అందరికీ అవసరమైన సత్యం, దేవుని మంచితనం. మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరికి ఈ సమయంలో ఎంతో దుఃఖ సాగరం గుండా వెళ్ళిన తన దాసుని తన మంచితనమంతా దినదినము అగుపరుస్తున్నాడని నమ్ముతున్నాను. తన నమ్మకత్వము, తన విశ్వాస్యతను కోల్పోకుండా మరి ధైర్యంగా ముందుకు సాగాలని ఆశిస్తూ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు ప్రాముఖ్యమైన ఒక వచనం చదివిన తర్వాత సంఘమును గూర్చి ధ్యానించుకుందాం. మనం ఎంత ధన్యులం, క్రీస్తు శరీరం అన్న ఈ సంఘంలో మనం సభ్యులుగా ఉండడము ఇంతకంటే గొప్ప ధన్యత లేదని మనము ధ్యానిస్తున్నాం. మరి నాకు ఇది ఒక ధన్యత అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్యారక్క మొదటి క్రైస్తవుని మనవరాలు, రైట్? మరి రెండవ మందిరము ప్రతిష్ట జరిగినప్పుడు మా డాడీ వచ్చి ఆయన ప్రార్థించినట్టుగా నాకు, అంటే అంకుల్ వాళ్ళు చెప్పారు. అంకుల్ ప్రతిష్ఠించడానికి మా డాడీ వచ్చాడు, ఫ్రాంక్లిన్ విగ్గయ్య గారు. సో అందుకు ఈ సందర్భంలో నేను రావడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఎఫెసీ 1:22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తంపైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమైన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయం నుండి ఇంతవరకు మాకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధిని మాకు ఇచ్చి మమ్మల్ని ఆనందింపచేస్తున్న విధానంకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ శరీరం అనే సంఘాన్ని తరిగోపుల గ్రామంలో 123 సంవత్సరముల క్రితం స్థాపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ దినం, ఈ శుభదినాన్న మేము నిన్ను ధ్యానిస్తూ ఉండగా మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతలో మేము బాధ్యత కలిగి ముందుకు సాగడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని, నన్ను నీ బోరుగా నిలబెట్టి వాడుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3 ప్రాముఖ్యమైన విషయాలు సంఘమును గురించి మనం ధ్యానించుకుందాం. మొదటిగా సంఘం, చర్చ్ అంటే సంఘమే, దాని గురించి. రెండవదిగా శరీరం, సంఘమేమనగా శరీరం. మూడవదిగా ఆత్మ సంబంధమైన మందిరంగా. మరి ఈ మూడింటిని మనం ధ్యానిస్తూ ఉండగా మనకు పట్టజాలినటువంటి సంతోషం దేవుడిస్తాడని నేను నమ్ముతున్నాను. సంఘం అంటే గ్రీక్ భాషలో ఎక్లీసియా. ఎక్లీసియా అంటే పిలువబడిన వారు, లేకుంటే ప్రత్యేకింపబడిన ఒక గుంపుగా, సమూహంగా ఒక దగ్గర
కూడుట సంఘం అనే మాట కొత్త నిబంధనలో 100 సార్లు పైన వాడిన సందర్భాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో దాదాపు 114 సందర్భాల్లో సంఘం అనే మాట మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఏం వాడతారు? చర్చ్ అంటే ఇదే అని అనుకుంటారు చాలామంది, కానీ తెలుగులో చాలా మంచిగా ఉంది సంఘం అంటే ఇది కాదు. మనకందరికి అర్థమయ్యేది. ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఏంటి? మనుషులు కలిసిన చోటే సంఘం. అయితే ఇది క్రీస్తు శరీరం అనే సంఘం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి 16వ అధ్యాయం యేసు ప్రభు పేతురుతో సంబోధిస్తూ ఉండగా చెప్పిన అద్భుతమైన సత్యం. మత్తయి 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోన్ పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచని కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చూడండి, యేసు ప్రభు చెప్పిన వాగ్దానం నెరవేర్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చినప్పుడు ఆ మొదటి సంఘము వెలువడింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అంతటా కూడా తన సంఘాన్ని యేసు ప్రభు కట్టుచున్నాడు. ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘం అనగా ఏంటిది? ఈ కట్టడం కాదండి. సంఘం అనగా 2-3 కూడి ఉండుటే సంఘం. 10 మంది 20 మంది ఆయన నామం పేరట ఆయన ఆరాధిస్తుండగా, ఆయనను కొనియాడుతుండగా, ఆయన వాక్యం ధ్యానిస్తూ సహవాసం చేసేదే సంఘం. మరి ఆ సంఘం ఎక్కడుంటే అక్కడ సాతాన్ కోట గోడలు కూలిపోతాయి. హల్లెలూయా. అది సంఘంకు మాత్రమే దేవుడు ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమును వేడుకోలు ప్రకటిస్తూ ఉండగా ఆయన వారితో చెప్పిన మాట చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. మరి యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి మనలందరినీ తన బిడ్డలో ఉండడానికి, తన సంఘంగా చేయడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం. అందుకు మనల్ని గూర్చి మనం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది సాధారణమైన కుల సంఘం కాదు కదా. ఇది దేవుని పేరిట, జీవం గల దేవుని పేరిట స్థాపింపబడిన సంఘం ఇది. కనుక మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలి. సంఘ బిడ్డలను గూర్చి మీరు జాగ్రత్త ఉండాలని అక్కడున్న సంఘ పెద్దలను అపోస్తలుడైన పౌలు హెచ్చరించినట్టుగా మనకు తెలిసిన విషయం. కనుక ఈ మొదటి విషయం, సంఘం అంటే ఎక్కడ తన విశ్వాస బిడ్డలు కూడి ఆయన్ను ఆరాధిస్తారో అది సంఘం. కొత్త నిబంధనలో వర్చువల్ సంఘం లేదండి. వర్చువల్ సంఘం అంటే ఏంటిది? ఆన్లైన్ సంఘం ఎక్కడ కనబడతలేదు. ఎక్కడుంది సంఘం? ఫిలిపిలో ఉన్నది సంఘం, ఎఫెసులో ఉన్నది సంఘం, కొలొస్సెలో ఉన్నది సంఘం.
మనుషులు కూడినప్పుడు దాన్ని సంఘమని యేసు ప్రభు ఆయన మనకు చూపిస్తున్నాడు. ఒక మిషనరీ ఒక సంఘ కాపరి దగ్గరికి వచ్చాడు, ఒక చర్చ్ దగ్గరికి వచ్చాడు, విరాళముల కొరకు ఆయన వచ్చాడు. అయితే ఆ సంఘ కాపరి ఆయనను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏం ప్రశ్నలు వేస్తున్నాడంటే, మీదే సంఘం అని అడిగాడు. మాది కనబడనటువంటి అదృశ్య సంఘం అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. మరి మీరు ఏ సంఘానికి సభ్యులంటే అదే పేరు చెప్పాడు. మరి అది ఎక్కడ కూడుకుంటుంది, అది ఎప్పుడు కూడుకుంటుందని ఆ పాస్టర్ ఆయన్ను ఆ మిషనరీని అడిగాడు. అంటే మిషనరీ అంటే అది ఆయన కొంతమంది నకిలీ వారు కూడా ఉంటారు కదా. సో ఏదో ఒక రీతిగా ఆయన అడిగితే తాను సమాధానం ఏం చెప్పాడంటే, మీది కరెక్ట్ సంఘం కాదు, మీదే నకిలీ సంఘం అని ఆయన ప్రతిఘటించాడు. అప్పుడు ఆ పాస్టర్ ఏమన్నాడంటే, సరే మీరు కనబడని సంఘ సభ్యుని కదా, ఇదిగో కనబడని అటువంటి కొన్ని డబ్బులు ఇక్కడ మీ చేతిలో పెడుతున్నా అన్నాడు. వర్చువల్ సంఘం, ఆన్లైన్ సంఘం లేదండి. ఎక్కడ విశ్వాసులు కూడతారో అదే సంఘం, అది ఎక్లెసియా, కొత్త నిబంధన ప్రస్తావించిన సంఘం. అందుకనే హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 24వ వచనం, హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూటు మానక ఒకరికొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచిత్తము. నిజమైన సంఘము ఏం చేస్తుంది? ఒకరినొకరు పురికొల్పడానికి, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటుందనే విషయం మనము మర్చిపోకూడదు. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఎక్కువ ఆన్లైన్ సంఘాలు అయిపోయినాయి. ఎక్కువ మంది ఇంటి దగ్గర ఉండి మంచిగా సంఘం సహవాసముకు దూరం అయిపోయి ఎవరి ఇంట్లో వారు సంఘారాధన అన్నట్టుగా చేస్తున్నారు. కానీ ఇది పద్ధతి కాదండి. పద్ధతి ఏంటిదంటే, మనము ఒకరితో ఒకరు మనం కలవాలి, సహవాసం చేసుకోవాలి, ఒకరినొకరు పురికొల్పాలి. ఇప్పుడు కట్టెలు 2-3 కట్టెలు వేరువేరుగా పెడితే మండుతాయండి? చెప్పండి, ఎప్పుడు మండుతాయి? ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడే బాగా మండుతుంది మంట. మరి ఆ రీతిగా పరిశుద్ధాత్మ మనలో మండాలంటే మనకు సంఘ సహవాసము అత్యవసరం. రెండవదిగా, సంఘమనగా క్రీస్తు శరీరం. మనము ఊహిద్దాం, ఒకవేళ మనము యేసు ప్రభు గ్రామాల్లో తిరిగిన దగ్గర మనం కూడా ఉన్నామనుకోండి, ఎట్లుంటుండే? యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి, ఎట్లున్నావయ్యా, భుజం మీద చేయబెట్టి బాగున్నావా అని మనల్ని ప్రోత్సహించి ధైర్యపరిచిన సందర్భము ఒకవేళ మనకు కలిగిందంటే ఎట్లుంటుండే? యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూసి ఆయన మాటలు వింటే ఎట్లుంటుండే? యేసు ప్రభు ఇప్పుడు ప్రత్యక్షంగా లేడు, కానీ ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడే మనతోనే తన పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదు. 1 కొరింథీ 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయం 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేర్వేరుగా అవయవములై ఉన్నారు,
మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులను గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు యొక్క శరీరం ఆయా అవయవములు కలిగి ఒకటై కూడినప్పుడు క్రీస్తే అక్కడ ప్రత్యక్షమైనట్టుగానే మనం భావించవలెను. మనము పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొంది ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మన పాపములు క్షమించి మనల్ని తనతో ఏకం చేసి తన సంఘంలో సభ్యులనుగా ఆయన చేశాడు. అప్పుడు మనల్ని ఏమని చేశాడు? ఒక్కొక్కరిని కన్నుగా చేశాడు, ఒక్కొక్కరిని నోరుగా చేశాడు, ఒక్కొక్కరు చేయిగా చేశాడు, ఒక్కొక్కరు పాదంగా చేశాడు. ఈ రీతిగా తన శరీరంలో ఒక్కొక్క అవయవంగా ఆయన చేశాడు. అప్పుడు నేనే సంఘంలో కలిసినప్పుడు ఎట్లున్నావయ్యా, ఎవరు ఇట్లా ఆయనను ప్రోత్సహిస్తున్నారు? క్రీస్తే ఆయనను ఎందుకంటే నేను క్రీస్తు శరీరంగా ఒక అవయవంగా ఉన్నాను కనుక ఈ రీతిగా నేను మాట్లాడినప్పుడు, ప్రోత్సాహంగా మాట్లాడినప్పుడు, హెచ్చరించినప్పుడు అది క్రీస్తు ద్వారానే జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నోటిలాగా మంచి మాటలు, హెచ్చరించే మాటలు చెప్తారు. ఇంకొంతమంది పాదములుగా అనేక చోట్లకు ఆయన సువార్తను మోసుకొని పోయే ధన్యత కొంతమందికి ఉంటుంది. ఇంకొంతమంది చేతులుగా బాధలో ఉన్న వారికి ఉపకారం చేయడానికి దేవుడు ఆధిక్యతను అనుగ్రహిస్తున్నాడు. ఏమైనప్పటికీ మనమంతా ఒక సంఘం, ఆయన శరీరమై ఉన్నామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇది సాధారణమైన విషయం కాదండి. యోహాను 1:14 చూస్తే, యోహాను సువార్త 1:14 యేసు ప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు ఏమై వచ్చాడు చూడండి. యోహాను 1:14 ఆ వాక్యం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 18 ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపర్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆయన అనాది కాలం నుండి తండ్రి దగ్గర సహవాసం చేసిన బిడ్డ, తండ్రిని చూపించడానికి శరీరధారి అయి ఆయన వచ్చాడు. కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి శరీర రూపం దాల్చి ఆయన వచ్చాడు. కనుక దేవుడు ఎట్లుంటాడు అని మనము అడిగితే, అదిగో యేసుని చూస్తే దేవుని మనం చూసినట్టు. అయితే ఇప్పుడు యేసు మనతో లేడు కదా. ఇప్పుడు ఎవరు ఆ బాధ్యత తీసుకుంటున్నారంటే సంఘమే. క్రీస్తు ఎక్కడున్నాడు, క్రీస్తు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అని చూడడానికి, కనుక్కోవడానికి ఎవరున్నారు? సంఘమే. ఈ సంఘము తరిగొప్పల్లో క్రీస్తు కార్యములు చేయడానికి, క్రీస్తు ఉనికిని చాటడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కనుక మనం ఎంత ధన్యులమండి. మనం ఎప్పుడు ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అందుకే ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయంలో ఇందాక చదివిన లేఖన భాగం అపోస్తలుడైన పౌలు సంఘమును గూర్చి
ఎన్నెన్నో సత్యాలు ప్రకటించాడు ఎఫెసీలో. కానీ అద్భుతమైనది ఇది ఎఫెసీ 1:22, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. మరి ఇంత అద్భుతమైన సత్యం ఏమిటంటే, అంత సంఘం కొరికే యేసు ప్రభు హెచ్చింపబడ్డాడు, అంతా ఆయన పాదముల క్రింద ఉంచాడు. మరి ఆయన పాదములు ఏమని మనం అనుకోవచ్చు? ఇప్పుడు ఆయన శిరస్సు, మనమంతా ఏమై ఉన్నాము? ఆయన అవయవములుగా మనం ఉన్నాము. మరి పాదం ఏంటి? సంఘం కూడా, సంఘమే తన పాదములుగా అనేక చోట్లకు వెళ్తుంది కనుక సంఘం కింద ఆయన సమస్తాన్ని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. సువార్తల్లో 4 సువార్తల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు మనము తెలుసుకుంటాం. అపోస్తల కార్యంలో దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తి కలిగి చేసిన కార్యములు మనము ధ్యానిస్తాం. మరి నేడు మనమే, ఒకరు ఏమన్నారంటే సంఘము అపోస్తల కార్యం 29వ అధ్యాయం అని చెప్తారు. అంటే ఉన్నాయా అపోస్తల కార్యములు 29వ అధ్యాయం? చూడండి ఎన్ని ఉన్నాయి? 28 అధ్యాయాలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్పారు. మనము అపోస్తల కార్యం 28వ అధ్యాయంగా దేవుడు మనలో ఉండి పరిశుద్ధాత్మల్లో ఉండి ఆయన జరిగించే కార్యాలే అపోస్తల కార్యం 29వ అధ్యాయం అన్నమాట. సరే, 2 మనం చూసాం. ఒకటి శరీరం అని, ఒకటి సంఘమే అని మనం చూసాం. శరీరం, క్రీస్తు శరీరం. తరిగొప్పల్లో క్రీస్తు ఎట్లుంటాడు తెలుసుకోవడానికి మీరే ఆయన శరీరమై ఉన్నారు అని. మరి 3వదిగా ఆత్మ సంబంధమైన మందిరం. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఒక చర్చ్ ఒక కట్టడం ఎక్కడ కూడా ప్రస్తావించలేదండి. ఆ కాలంలో ఎన్నో వ్యతిరేక శక్తులను బట్టి ఎక్కడ కూడా దానికి అవకాశం లేదు. 10 మంది, 20 మంది, 50 మంది ఒక్కొక్క ఇంట్లో కూడి దేవుని స్తుతించేవారు, సంఘంగా ఆరాధించేవారు. తరిగొప్పలకైతే గొప్ప ధన్యత. ఇంత గంభీరమైన మందిరంలో మీరు ఆయన ఆరాధించే ధన్యత కొత్త నిబంధనలో ఎవరికి దొరకలేదు. ఇది చాలా గొప్ప విషయం. అయినా మనం మర్చిపోకూడదు, సంఘం అంటే ఇది కాదు. సంఘం అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నామనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, ఒక్కొక్క ఇటుక ఒకదానికొకటి అమర్చినట్టుగా, ఇదెంత చక్కనైన దృష్టాంతం. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. 1 తిమోతి 3వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. శీఘ్రముగా మీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా
దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన. ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. చూడండి, ఇక్కడ జీవం గల దేవుని సంఘం, ఇది దేవుని మందిరము, జీవం గల దేవుని సంఘం. మరి ఇది ఏమై ఉన్నదని మనం చూసినట్లయితే ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సంఘం కనుక లేకపోతే ఏ దేశంలో సంఘం పనిచేయదో అక్కడ సత్యంకు ఆధారం ఉండదు. దేవుడు తన సంఘం ద్వారా ఉన్నట్టుగా తన సువార్త సత్యాన్ని ఆయన బయలుపరుస్తాడు. మరి ఈ 4 లైన్లోనే సంక్షేపంగా సువార్త మనము చూస్తున్నాం. సంఘము సత్యాన్ని ప్రకటించేటువంటి వ్యవస్థగా దేవుడు ఏర్పాటు చేశాడు. చీకట్లో వెలుగును ప్రకటించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఈ మందిరం ఎన్నో సంవత్సరాలు, ఏ సంవత్సరంలో డెడికేట్ అయింది అంకల్? ఇది గుర్తుందా? 2002, అంటే ఇప్పటికీ 13 సంవత్సరాలు. మరి చెక్కు చెదరకుండా ఎంత చక్కగా మనకందరికీ ఇది ఎంతో చక్కని వసతి. మరి మా దగ్గర కూడా ఒకటి ప్రార్థన మందిరం మేము కట్టుతున్నాం. ఫౌండేషన్ వేస్తూ ఉండగా పక్కన ఒక పొలం ఉంది. ఆ పొలము 5 ఫీట్ల కింద ఉంటుంది. మేం పైన పునాది వేస్తున్నాం. అయితే ఇంజనీర్ ఏమన్నాడంటే, ముందు ఆ పొలము కట్టను దృఢపరచకపోతే మనం వేసిన పునాదంతా అందులో కొట్టుకొని పోతుందని ఆయన చెప్పాడు. మేం పునాది వేయడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే అది కనుక మనము వేయకపోతే అది రిటైనింగ్ వాల్ వేయవలసి వచ్చింది. దానికి ఎంతో ఖర్చు అయింది. మరి లేకపోతే పైన కట్టడం అంతా వాష్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, సంఘము ఏమై ఉన్నదంటే సత్యమునకు స్తంభం, అంతేకాదు ఆధారమై ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని యొక్క సత్యము మన ద్వారా, మన నోట, మన ఉచ్చారణ ద్వారా చీకట్లోని వారికి వెలుగు వారు వినాలి. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం, దానికి ముందు ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగుతోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకపడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఇక్కడ శరీరం అనే మాట మనం చూస్తున్నాం. శరీరం చక్కగా అమర్చబడి మరి ఎదిగే క్రమాన్ని ఇక్కడ చూస్తున్నాం. కానీ దానికి పైన ఏముందంటే ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగవలసిన వారిగా మనం ఉన్నాం. ఈ రోజుల్లో ఈ పుల్పిట్, ఇలాంటి పుల్పిట్ల ముందు మాట్లాడే బోధకులు ఎంతో మంది కల్పనా కథలకు దిగిపోతున్నారు. మనుషులు గులగుల పెట్టే చెవులతో ఉన్నారు. వారికి ఏది ఇంపుగా ఏది సొంపుగా ఉంటుందో అదే చెప్తున్నారు. కానీ సంఘము రాజీ పడొద్దు, సత్యమే
చెప్పవలసిన బాధ్యత సంఘంకు ఉంటుంది. లేకపోతే పునాదే లేనట్టుగా ఈ సమాజం కొట్టుకొని పోతుంది. సంఘంలోని బిడ్డలు కూడా నిలిచిపోలేరు. గాలికి కొట్టుకొని పోయినట్టుగా వారు వంచనతోనూ మరి కుయుక్తితో చెప్పేటువంటి మాటలను బట్టి వారు పడిపోతారు. కనుక మనము జాగ్రత్తగా సత్యం కొరకు మనం నిలిచేవారిగా ఉండాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు, మీరు మూర్ఖమైన వక్ర జన మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయమును మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరుగులెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరి ఇక్కడ మనం ఎట్లుండాలి? చీకట్లో వెలుగు జ్యోతులుగా ఉండాలి. మనము క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మన నోట ఉండాలి. ఇక్కడ అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకోవాలి. ఇందాక మా వదినమ్మ చక్కని హెచ్చరిక ఇచ్చారు. మనం ఏం పొందుకుంటున్నాం ముఖ్యం కాదు, కానీ మనం ఈ సంఘానికి, సమాజానికి ఏమి ఇస్తున్నామో అది ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం ఇవ్వగలిగింది అంతకంటే గొప్ప విలువైనది ఏది లేదు. కానీ ఈ వాక్యం, జీవవాక్యం మనము వారికి అందిస్తే చీకట్లో నుండి వెలుగులోనికి వారు వస్తారు. సత్య స్వార్థను మనం ప్రకటించడం ద్వారా మరి అనేక మంది వెలుగులోనికి, రక్షణలోనికి రాగలుగుతారు. కనుక మన జీవితం ద్వారా మనం సత్యానికి ప్రతిబింబంగా ఉండాలి. మన నోట దేవుని యొక్క సత్యం ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అప్పుడు మనము సంఘం యొక్క నిదర్శనం, సంఘం యొక్క ఉనికిని మనం చాటు చేసిన వారిగా, అనేకులను రక్షణ మార్గంలోనికి మనము నడిపించిన వారిగా మనం ఉంటాం. ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనించండి. మొదటిగా, వర్చువల్ సంఘం కాదండి, ఆన్లైన్ సంఘం కాదు. ఎక్కడ 2-3 కూడి ఆయనను ప్రార్థిస్తారో, ఆయన ఆరాధిస్తారో అది సంఘంగా దేవుడు పరిగణించి ఆయన తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి క్రీస్తు శరీరంగా దాన్ని మార్చి ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఆయన కార్యములను తన పరిశుద్ధాత్మ ద్వారా, వారి ద్వారా ఆయన జరిగిస్తాడు. ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా కానీ తన శరీరమైన తన సంఘం ద్వారా ఆయన కార్యాలు మెండుగా, గొప్పగా ఆయన జరిగించునుగాక. ఈ తరిగొప్పల సంఘాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. సత్యానికి ఇది స్తంభంగా ఉండాలి. మనుషులు ఇటు అటు కొట్టుకొని పోకుండా ఇక్కడ సత్యమే ప్రకటింపబడాలి, సువార్తనే మన నోట ఉండాలి. మరి అప్పుడే మనం క్రీస్తు జ్యోతులుగా ఈ చీకటి లోకంలో వెలుగిచ్చే బిడ్డలుగా మనం ఉండగలము. మరి ప్రార్థన చేసుకుందాం. మనము ఎలాగున్నాం? ఈ సంఘంలో ఆయన అవయవములుగా ఎలాంటి పని కలిగి ఉన్నాం? ఆయన నోటిగా అనేకులను ఆదరించే వారిగా ఉంటున్నామా? ఆయన కన్నుగా అనేకులకు ప్రేమ చూపిస్తున్నామా? ఆయన పాదముగా అనేకులకు స్వార్థను మోసుకొని పోతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఆయన శరీరమైన మనలను ఇంత చక్కని ఆధిక్యత మనకు ఇచ్చి ఉండగా జాగ్రత్తగా దాన్ని నిర్వర్తించుటకు ఆయన రాకడ వరకు నమ్మకమైన దాసులుగా అలా ఆ రోజు మనల్ని తన రాజ్యంలో ప్రవేశపెట్టి బలా నమ్మకమైన నా మంచి దాసుడా, ఇదిగో నీవు చిన్నదాంతో నీవు నమ్మకం ఉన్నావు, ఇప్పుడు నేను అనేకమైన వాటి మీద నిన్ను నియమించుదునని ఆయన
అంటాడు, ఒకవేళ మనము నమ్మకంగా ఆయన జీవవాక్యం మన నోట ఉంచి ఆయనను ప్రతిబింబించే బిడలుగా మనం ఉన్నట్లయితే తప్పక ఆ గొప్ప పిలుపు, ఆ గొప్ప ఆహ్వానం మనం